తెలుగు పాటకు తిలకము దిద్దిన పద కవితా పితామహుడు సప్తాద్రీశ్వర దాసుడు సంకీర్తనాచార్యుడు తాళ్లపాక వంశోద్భవుడు తత్వజ్ఞాన పారగుడు అన్నమాచార్యులు నీకయ్యాలపించినాడు వెంకటరమణ వినుమా ఈ సంకీర్తన అదివో అల్లదివో. ఓం నమో వెంకటేశాయ. తిరుమల తిరుపతి దేవస్థానములు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమానికి స్వాగతం, శుభస్వాగతం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మహత్యాన్ని, వైభవాన్ని వేవేల సంకీర్తనల్లో ఆవిష్కరించిన పదకవితా పితామహులు శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు. ఆ పదకవితల సుస్వర గానాలాపని అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ రచయిత, ఉపన్యాసకులు, తిరుమల తిరుపతి దేవస్థానముల ప్రచురణల విభాగం ఉపసంపాదకులుగా సేవలందిస్తున్న డాక్టర్ ఎన్ నరసింహాచార్యులు గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. అలాగే విశిష్ట అతిథిగా విచ్చేసిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాలలో వైలన్ విభాగాధిపతిగా సేవలందిస్తున్న డాక్టర్ కోమండూరి వెంకటకృష్ణ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము. ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్న గాయని గాయకులకు తమ సంగీత సహకారం అందించబోతున్న మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున స్వాగతం పలుకుతున్నాము. శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ప్రధానమైన దివ్య దేశాలలో మధ్యమణిగా వెలుగొందే తిరుమలలో కొలువై ఉన్న శ్రీ వెంకటనాథుని పరమభక్తుడైన శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యులు స్వామిని కీర్తిస్తూ రచించిన కీర్తనలు మన తెలుగు జాతికి లభించిన అమూల్యమైన విజ్ఞాన భాండాగారం. ఆ భాండాగారంలోని ఒక సంకీర్తన అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో భాగమైంది. అందరి పాలిటివాడు నాతడే కాడా అనే కమ్మని సంకీర్తనను యువ గాయని కృష్ణవేణి ఆలపించనున్నారు. విని ఆస్వాదిద్దాం.
పాలిటివాడు అతడే కాడ అందములపుడే చేసేని అతడే కాడ అందరి పాలిటివాడు అతడే కాడ. సరి నిన్ను నన్ను ఒక్క జంట చేసి కాగిరించే అరుదైన జానగడు అతడే కాడ. సరి నిన్ను నన్ను ఒక్క జంట చేసి కాగిలించే అరుదైన జానగడు అతడే కాడ. 20 శ్రీ వెంకటేశుడు ఇట్టే నన్ను గూడెను హరి మాయలో నరించేని అతడే కాడ. 20 శ్రీ వెంకటేశుడు ఇట్టే నన్ను గూడెను హరి మాయలో నరించేని అతడే కాడ. అందరి పాలిటివాడు అతడే కాడ అందములపుడే చేసేని అతడే కాడ. అందరి పాలిటివాడు అతడే కాడ అందములపుడే చేసేని అతడే కాడ. అందరి పాలిటివాడు అతడే కాడ. అందరి పాలిటివాడు అతడే కాడా అని ఈ శృంగార సంకీర్తనను చక్కగా ఆలపించారు కృష్ణవేణి. నరసింహాచార్యులు గారు, కృష్ణవేణి పాడిన ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? అన్నమాచార్యుల వారు కృష్ణావతార లీలా విశేషాలను గురించి వెంకటేశ్వర స్వామి వారికి ఆపాదిస్తూ చాలా చక్కగా అద్భుతంగా కీర్తించినటువంటి కీర్తన ఇది. కృష్ణావతారంలో 2 గోపికలు వారిద్దరూ కూడా సంభాషించుకుంటూ ఉన్నారు. ఒక గోపిక తన యొక్క ఆవేదనను చెబుతూ ఉన్నది, ఇంకో గోపికతో చెబుతూ ఉన్నది. అందరి పాలిటివాడు అతడే కాడ అందములు అప్పుడే చేసే అతడే కాడ అని చెప్తూ ఉంది. ఈడ నిన్ను పెట్టుకొని ఎదురు మాటలు నాతో ఆడించేటి సూత్రధారి అతడే కాడ. ఇక్కడ నీ దగ్గర ఆయన ఉన్నాడు, నిన్ను ఇక్కడే ఉంచి నిన్ను ఇక్కడే పెట్టుకొని నీ పక్కనే ఉంటూ నాతో ఎదురు మాటలు ఆడిస్తున్నాడు. ఇదంతా కూడా ఆయన లీలా విలాస స్వరూపమే. ఆయన నటన సూత్రధారి. ఆయన చేస్తున్నటువంటిదే ఈ విలాసాలన్నీ కూడా. పాడి తప్పి నిన్ను అంత వచ్చిసేయ ఇక నేల ఆడకు వచ్చేటి నాతడే కాడ. ధర్మాన్ని తప్పి నీతో ఇక్కడ ఉంటూ మళ్ళీ నా దగ్గరకు వచ్చి నాతో వయారాలాడుతూ సరసాలాడుతూ మాట్లాడే వార్తను కూడా ఇతడే కదా అని చెప్పేసి తన యొక్క అంటే ఆ ప్రసన్నతను భావుకతను ఆమె అక్కడ వ్యక్తం చేస్తూ చాలా చక్కగా అద్భుతంగా చెప్తూ, సరి నిన్ను నన్ను ఒక జంట చేసి కౌగిలించే అరుదైన జానకాడు అతడే కాడ. నిన్ను నన్ను ఒకటిగా చేసి మన అందరి హృదయాల్లోనూ కూడా ఉంటూ ఒకటిగా చేసి కౌగిలించుకుని ఉన్నటువంటి వాడు ఆ పరమాత్ముడే కాడా అని చెబుతూ 20 శ్రీ వెంకటేశ్వరుడు ఇట్టే నన్ను గూడే హరిమాయలో నరించే అతడే కాడా. హరిమాయ చేస్తున్నాడు. శ్రీ విష్ణుమాయ అంటాం. ఆ విష్ణుమాయ అంటే సర్వాంతర్యామి, సర్వవ్యాపి అయినటువంటి వాడు విష్ణువు. అక్కడే ఇక్కడ ఈయన దగ్గరే ఉన్నారు, అక్కడే ఉన్నాడు, ఇక్కడే ఉన్నాడు అనేది ఏం లేదు, అన్ని చోట్ల ఉన్నాడు. అలాగే కృష్ణ పరమాత్మ కూడా గోపికలందరి దగ్గర కూడా 16,000 మంది గోపికల దగ్గర కూడా తాను ఉన్నాడు, అక్కడే ఉన్నాడు. ఎవరు ఎక్కడ ఎలా తెలిస్తే వారి పక్కన అలాగే అక్కడే ఉంటూ ఉన్నాడు. అలా ఆ సందర్భాన్ని గురించి వర్ణిస్తూ ఒక గోపిక మరో గోపికతో ఈ విశేషాలన్నీ కూడా చెప్పింది. ఈ కృష్ణావతార విశేషాలన్నింటినీ కూడా మా కృష్ణవేణి చాలా అద్భుతంగా, చాలా చక్కగా, చాలా మనోహరంగా ఆలపించావు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్షాలు నీకు కలగాలి అని చెప్పేసి సవినయంగా ప్రార్థిస్తున్నాను. కృష్ణ గారు, కృష్ణవేణి పాడిన విధానంపై మీ అభిప్రాయం, అలాగే ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ మాకు అందజేస్తారా?
ఈ సంకీర్తన వసంత రాగంలో కూర్చబడింది. రాగపరంగా అది ఒక ఔడవ షాఢం రాగం అని చెప్తారు. వెళ్ళేటప్పుడు 5 స్వరాలు, వచ్చేటప్పుడు 6 స్వరాలు, పంచమ వర్జ రాగం అంటాం. అన్నమాచార్యుల వారిది ఈ రాగంలో చాలా సంకీర్తనలు పాపులర్, అంటే చాలా లోక విదితమై జనబాహుళ్యంలోకి తెచ్చుకుని వెళ్ళిన ఒక రాగం. ఈ రాగంలో ఈ సంకీర్తన స్వరపరిచిన వాళ్ళు గాత్ర విదుషీమణి డాక్టర్ ఎంవి కమలారమణి గారు. ఈ సంకీర్తనని ఈ రాగంలో చేయడంలో చక్కగా అమరిక కుదిరి అద్భుతంగా ఆ భావాన్ని బయలుపరిచే విధానం చక్కగా అమలు చేశారు. ఈ సంకీర్తనని అద్భుతంగా మనోహరంగా పాడావమ్మా కృష్ణవేణి. ధన్యవాదాలు. శుభాశిష్యులు. అన్నమయ్య సంకీర్తనలు శబ్ద మాధుర్యాన్ని, అర్ధగాంభీర్యాన్ని కలిగిన అమృత గుళికలు. తిరుమల శ్రీవారి శ్రీచరణాలకు మొక్కుతూ అన్నమయ్య పలు సంకీర్తనలను రచించారు. వీణుల విందుగా సాగే 10,000 మొక్కులు నీ పాదాలకు మొక్కే నిదే అనే కమ్మని సంకీర్తనను ఇప్పుడు మోహన్ కృష్ణ ఆలపించనున్నారు. ఆ శాంతం తిలకిద్దాం. పదివేలు మొక్కులు నీ పాదాలకు మొక్కేనిదే, 10,000 మొక్కులు నీ పాదాలకు మొక్కేనిదే. ఇదే నిన్ను వేడుకొనే నింటికి రావయ్యా, ఇదే నిన్ను వేడుకొనే నింటికి రావయ్యా. 10,000 మొక్కులు నీ పాదాలకు మొక్కేనిదే. ఇదే నిన్ను వేడుకొనే నింటికి రావయ్యా, ఇంటికి రావయ్యా. పొత్తుల మాటలు నిన్ను పొదిగి ఏమాడితిను, పొత్తుల మాటలు నిన్ను పొదిగి ఏమాడితిను. చిత్తగించి నాపై దయసేయవయ్యా, పొత్తుల మాటలు నిన్ను పొదిగి ఏమాడితిను. చిత్తగించి నాపై దయసేయవయ్యా. కొత్తలుగా నేనెంత గునిసి జంకించి తినో, కొత్తలుగా నేనెంత గునిసి జంకించి తినో. ఇత్తల ఓరుచుకొని ఇంటికి రావయ్యా, ఇత్తల ఓరుచుకొని ఇంటికి రావయ్యా. 10,000 మొక్కులు నీ పాదాలకు మొక్కేనిదే. ఇదే నిన్ను వేడుకొనే నింటికి రావయ్యా, ఇంటికి రావయ్యా. కడుదమకించి చనుగవ నిన్నెట్టో తితిను, కడుదమకించి చనుగవ నిన్నెట్టో తితిను. చిడిముడితో నన్ను రక్షించుకోవయ్యా, కడుదమకించి చనుగవ నిన్నెట్టో తితిను. చిడిముడితో నన్ను రక్షించుకోవయ్యా. అడరి శ్రీ వెంకటేశ అలమేల్మంగను నేను, అడరి శ్రీ వెంకటేశ అలమేల్మంగను నేను. ఎడయక ఏలితివిటే ఇంటికి రావయ్యా, ఎడ
ఎడయక ఏలితి విట్టే ఇంటికి రావయ్యా 10,000 మొక్కులు నీ పాదాలకు మొక్కేనిదే ఇదే నిన్ను వేడుకొనే ఇంటికి రావయ్యా ఇంటికి రావయ్యా ఇంటికి రావయ్యా ఇంటికి రావయ్యా 10,000 ముక్కులు నీ పాదాలకు మ్రొక్కే అనే భక్తిరసభరితమైన ఈ అన్నమయ్య సంకీర్తనను మధురంగా ఆలపించే మోహన్ కృష్ణ. నరసింహాచార్యులు గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియచేస్తారా? అలమేలు మంగ శ్రీనివాసుడు వీరివురి మధ్య ఒక చిన్న తగాదా వచ్చింది. అందులో స్వామివారు అలకబూని వెళ్ళిపోయారు. అప్పుడు అలమేలు మంగమ్మ ఆమె ప్రార్థన చేస్తుంది, స్వామి 10,000 మొక్కులు మొక్కేదని పాదాలకు ఇంటికి తిరిగి రావయ్యా అని చెప్పేసి ప్రార్థిస్తూ, ఆమె ఏదైనా అపరాధం చేశానేమో అన్నట్టుగా అవన్నీ కూడా గుర్తుకు తెచ్చుకుంటూ స్వామివారిని ప్రార్థన చేస్తుంది. పొత్తుల మాటలు నిన్నే పొదగి ఏమాడిచినో శ్రీదేవి భూదేవి స్వామివారి దేవేరులు. అలా నేనేమైనా పొత్తుల మాటలు మాట నిన్నేమైనా ఇబ్బంది పెట్టానేమో, నేను చిత్తగించి నాపై దయసేవయ్యా, నాపై దయచేయి స్వామి. కడు దమకించి చనుగవ నిన్నెట్టు తిను స్వామి, నీ యొక్క హృదయంలో వక్షస్థల దేవేరిగా ఉంటూ నీకేమైనా ఇబ్బంది పెట్టానేమో, నన్ను క్షమించు స్వామి, నన్ను రక్షించు స్వామి. తిరిగి నేను అలమేలు మంగను నిన్ను ప్రార్థిస్తూ ఉన్నాను స్వామి, ఇంటికి తిరిగి రావయ్యా అంటూ చాలా చక్కగా అమ్మవారు తన యొక్క అనుభవాలన్నింటినీ కూడా గుర్తు చేసుకుంటూ స్వామివారిని ప్రార్థన చేస్తున్నటువంటి ఈ సంకీర్తనను శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారు చాలా చక్కగా అద్భుతంగా రాసిన ఈ శృంగార సంకీర్తన చాలా అద్భుతంగా ఉంది. మోహన కృష్ణ, నువ్వు కూడా చాలా చక్కగా పాడావు. శుభాకాంక్షలు. కృష్ణ గారు, మోహన కృష్ణ పాడిన విధానం మీకు ఎలా అనిపించింది? పదకవితా పితామహులైన అన్నమాచార్యుల సంకీర్తన, దాన్ని రసవత్తరంగా ఈ మాటలకి తగ్గ భావాన్ని సంగీతంలో పెట్టినవారు ప్రఖ్యాత విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు. ఈ భౌలి రాగం ఉదయరాగం, ప్రాతకాలాన ఒక వేడికోలు, ఒక భావాన్ని అది స్ఫురింపజేసే రాగం. అలాంటి రాగంలో ఈ సంకీర్తనని అత్యద్భుతంగా వారు స్వరపరిచి మనకు అందించారు. దాన్నే ఈవేళ మోహనకృష్ణ చక్కగా గానం చేశారు. శుభాశిస్సులు. ధన్యవాదాలు. శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల సంకీర్తనలు భక్తి ముక్తి ప్రధానమైన రసరమ్య దీపాలు. అలతి అలతి పదాలతో అచ్చమైన తెలుగు నుడికారాలతో సాగే ఉత్సాహభరితమైన ఓ సంకీర్తన అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమంలో భాగమైంది. చూడవే గోవింద సోద్యములిన్నీయు అనే సంకీర్తన ఇప్పుడు యువ గాయని ఆముక్త మాల్యద ఆలపించనున్నారు. విని ఆస్వాదిద్దాం. చూడవే గోవిందా
వెంటనే తోడు నీడయై తొరలిని ఈడని శ్రీ వెంకటేశని మహిమ వాడని వనములు వలె జిగిరించిని ఈడని శ్రీ వెంకటేశని మహిమ వాడని వనములు వలె జిగిరించిని చూడవే గోవింద సోద్యములెన్నియు ఏడాగతవు ఇన్నిట నాకు చూడవే గోవింద చూడవి గోవింద సోద్యములన్నీయు అనే అన్నమయ్య విరచితమైన ఈ ఆధ్యాత్మిక సంకీర్తనను మృదుమధురంగా పాడావు ఆముక్తమాల్యద. నరసింహాచార్యులు గారు, ఈ సంకీర్తనలోని సాహిత్యం గురించి మాకు తెలియజేస్తారా? పరమాత్ముడి యొక్క దయ, కృప ఇవన్నీ భక్తుల ఎడల ఎలా ఉంటాయి అన్నటువంటిది ఈ కీర్తనలో చాలా చక్కగా వర్ణించారు. పరమాత్ముడి గురించి చెప్తూ గోవిందుడు అనేకమైనటువంటి చోద్యాలు అంటే అనేకమైనటువంటి లీలా విలాసాలను ప్రదర్శిస్తూ ఉంటాడు. నారవలెనెక్కడు నారటి అంటే అరటి నార మనం చూసినట్లయితే నారను ఎంత సాగదీస్తే అంత వస్తూనే ఉంటుంది. అలాగే మన దురితాలు, మన పాపాలు కూడా ఒక నది వలె ప్రవహిస్తున్నాయి. వాటన్నింటినీ కూడా పరమాత్ముడు తన యొక్క కృపా దయా జలధి, ఆ కృపా దయా జలధి వల్ల వాటిని ప్రసరింపచేస్తూ ఆ కృపా కటాక్ష వీక్షణల వల్ల మన పాపాలన్నింటినీ కూడా తొలగిస్తున్నాడు. అటువంటి వాడి పరమాత్ముడు అని చెప్పేసి చెప్తూ అన్నమాచార్యుల వారు వెంకటేశ్వర స్వామి వారి యొక్క కృపా కటాక్ష వీక్షణలు ఎలా ఉంటాయి భక్తుల మీద అన్నటువంటి విషయాన్ని గురించి చాలా అద్భుతంగా ఈ ఆధ్యాత్మిక సంకీర్తనలో చాలా చక్కగా వర్ణించారు. నువ్వు కూడా చాలా అద్భుతంగా పాడావు, చాలా వినసొంపుగా చక్కటి రాగంలో అద్భుతంగా కీర్తించావు. ధన్యవాదాలు, నీకు శుభాకాంక్షలు. కృష్ణ గారు, ఈ సంకీర్తనలోని సంగీత విశ్లేషణ అలాగే అముక్తమాల్యద పాడిన విధానంపై మీ అభిప్రాయం తెలియజేస్తారా? పదకవితా పితామహులైన అన్నమాచార్యుల వారి సంకీర్తనలు ఎంతో వైవిధ్యభరితమైనవి. ఆ సాహిత్యాన్ని అనుసరించి సంగీతం బాణిని కుదర్చటం అంటే అది కత్తి మీద సాము లాంటిదే. ఈ రాగం విశారద అనే ఒక విలక్షణమైన అరుదైన రాగం. దీన్ని స్వరపరిచిన వారు ప్రఖ్యాత సంగీత సాహిత్య విద్వాంసులు శ్రీ సాయికృష్ణ యాచేంద్ర గారు. పల్లవి మొదటి లైన్ అంతా ఆరోహణ గతిగాను, రెండవ లైను అవరోహణ గతిగాను వారు చేసిన విధానం శ్లాఘనీయమైనది. ఇలాంటి ఈ రచన అందించినందుకు వారికి నేను నా నమస్కారాలు తెలుపుతున్నాను. స్పష్టత, ఉచ్చారణ, శృతి పక్వత, లీనత శృతిలో ఇలాంటివన్నీ చక్కగా పాడారు. ఆముక్తమాల్యద, మీకు శుభాకాంక్షలు. సంకీర్తనలు ఇలా రక్తి కట్టడానికి కారణమైన మన విద్వాంసులు ఇక్కడ ఉన్నారు. వారికి కూడా నేను నా తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వల్లరి కార్యక్రమం ఈ సంచికకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ ఎన్ నరసింహాచార్యులు గారికి మా ధన్యవాదాలు. విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ కోమండూరి వెంకటకృష్ణ గారికి మా ధన్యవాదాలు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న గాయని గాయకులకు తమ ప్రతిభతో సంగీత సహకారం అందించి కార్యక్రమాన్ని రక్తి కట్టించిన మా సంగీత కళాకారులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అదివో అల్లదివో అన్నమయ్య సంకీర్తన వలరి కార్యక్రమం ఈ సంచికలో పాల్గొన్న గాయని గాయకులకు శ్రీనివాస సార్వభౌముని కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ వచ్చే సంచికలో సరికొత్త సంకీర్తనలతో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.